ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, అందరికీ నమస్కారం. ముఖ్యంగా నా విజ్ఞప్తి ఏమిటంటే, ఈ మధ్య మరి వ్యక్తిగత దూషణలు హద్దులు దాటిపోయి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా బాబా గారి విషయంలో అవి వింటూ ఉంటే అసహ్యం వేస్తుంది, ఒక పక్క బాధ వేస్తుంది, ఇంకో పక్క భయం వేస్తుంది కూడా. గౌరవంగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు కూడా ఈ వివాదంలోకి వచ్చిన తర్వాత చాలా అవమానకరమైనటువంటి మాటల్ని, దూషణలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదైనా విషయం ఉంటే ఆ విషయాన్ని వ్యక్తపరచడానికి భగవంతుడు, మహాత్ములు మనకు ఎంతో చక్కటి భాషను ఇచ్చారు. మాట అనేది చాలా శక్తివంతమైంది. అది చనిపోయే వారిని బ్రతికించగలదు, బ్రతుకు మీద ఆశతో ఉన్న వారిని ఆ ఆశ కోల్పోయేలా చేసి మరణించేలా చేయగలదు. మాటకు ఆ శక్తి ఉంది. అటువంటి మాట, అలాగే 84 లక్షల జీవరాశిలో ఒక మానవుడికి భగవంతుడు మాటనిచ్చాడు, భాషనిచ్చాడు. ఆ ఇచ్చినటువంటి భాషని, మాటని మనం సక్రమంగా 10 మందిని సంతోషపెట్టడానికి ఉపయోగిస్తే భగవంతుడు సంతోషిస్తాడు. అలా లేకుండా ఆ మాటని ఎలా పడితే అలా ఉపయోగించుకొని ఎదుటి మనుషులను బాధ పెట్టడానికి ఉపయోగిస్తే భగవంతుడు శపిస్తాడు అని విన్నాను. వచ్చే జన్మలో వారు మూగవారిగా జన్మించే అవకాశం ఉంటుందని కూడా విన్నాను. ఇవన్నీ కర్మ సిద్ధాంతాల ప్రకారంగా కర్మ ఫలితాలు. అంటే దేవుడిచ్చినటువంటి వాక్కును ఎవడైతే దుర్వినియోగం చేస్తాడో వాడు వచ్చే జన్మలో మూగవాడుగా పుడతాడు. అలాగే భగవంతుడు ఇచ్చిన కళ్ళతోటి పవిత్రమైనటువంటి మనసుతో చూడడం కాకుండా ఆ మనసుతో, ఆ కళ్ళతోటి అపవిత్రంగా ఎవడైతే చూస్తాడో అపవిత్రమైన భావాలను కల్పించుకుంటాడో కళ్ళతో చూసి కళ్ళు లేని వాడిగా పుడతాడని విన్నాను. ఇలా కర్మ అనేది మనం ఏ ఇంద్రియంతో ఏ తప్పు చేస్తామో ఆ ఇంద్రియాన్ని బలి తీసుకుంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా సంయమనం పాటించండి. ఎదుటివారి విషయంలో మాట్లాడేటప్పుడు వారి గౌరవానికి భంగం కలిగించే మాటలను ప్రయోగించవద్దు. మీ అందరి దగ్గర చక్కటి కంటెంట్ ఉంది, విషయ పరిజ్ఞానం ఉంది, అది చాలు కదా. సమాజాన్ని ఆలోచింపచేసేలా మాట్లాడాలి తప్ప సమాజం మనని అసహించుకునేలా మాట్లాడకూడదు. నేను వినింది ఏమిటంటే, ఎవరినైనా ఒరే అని పిలిస్తేనే పాపం వస్తుందని భగవాన్ వెంకయ్య స్వామి వారు చెప్పేవారట. ఒక యజమాని తన పనివాడిని ఒరే అని పిలిస్తే అతని ఖాతాలో ఒక 25 రాయండి అయ్యా అనేవాడంట. అంటే సాటి మనిషిని ఒరే అని పిలవడం కూడా పాపమే, దానికి కూడా పాపం రాయబడుతుంది అని చెప్పి మహానుభావుడు వెంకయ్య స్వామి వారు మనకు చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు మీరు వీడియోలు చేసేవాళ్ళు ఎలా చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. మీరు ఇలా అన్నారని కూడా నేను ఆ పదాలు వాడడానికి నాకు ఇబ్బంది అవుతుంది. రోడ్డు మీద ఏ సంస్కారం లేని తాగుబోతులో, తిరుగుబోతులో, లేకపోతే దౌర్జన్యకారులో, సంస్కారహీనులో మాట్లాడుకుంటున్నట్టుగా పదప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది అయితే ఏదో కొన్ని సినిమాలు ఉంటాయి కదా పెద్దలకు మాత్రమే, అలాంటి ఒక సినిమాలను చూసే వాళ్ళకు ఎటువంటి భావాలు కలిగిస్తాయో
అటువంటి భావాలు కలిగే ప్రయోగాలు చేస్తున్నారు. ఇదంతా భక్తి మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో జరగటం భయంకరమైన దురదృష్టం. మన హిందూ మతం సనాతన ధర్మం చేసుకున్న దురదృష్టం. ఎందుకంటే ఇవన్నీ కూడా విచిత్రంగా సనాతన ధర్మం పేరుతో చేస్తున్నారు. అందరూ కూడా సనాతన ధర్మ రక్షకులని కొంతమంది, సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని కొంతమంది, ఇరు వర్గాల వారు కూడా సనాతన ధర్మానికి సంబంధం లేని పద్ధతులను ఆచరిస్తూ మన సనాతన ధర్మాన్ని, హిందూ మతం యొక్క ఔన్నత్యాన్ని కూడా నలుగురిలో నవ్వుకునేలా చేస్తున్నారు. ఎందుకు అంత ద్వేషం? ఎందుకంత? ఏదైనా వ్యక్తిగత ద్వేషాలు అంటే బయట చూసుకోండి, దానికి కావలసిన ప్లాట్ఫామ్స్ మీరు చూసుకోండి, చట్టరీత్యా లేదా న్యాయస్థానాల్లో, లేకపోతే ఇంకా పెద్ద మనుషుల సమక్షంలో, లేదు ఇంకా మీకు ఏదైనా తట్టుకోలేని కోపం, ఆవేశం ఉంటే ఎదురుపడి కొట్టుకోండి. అంతేగాని ఇలా భగవంతుని పేరుతో, ఆధ్యాత్మికం యొక్క పేరుతో ఒక గురువుకు సంబంధించిన చర్చల్లో ఇంత భయంకరమైనటువంటి భాషను ఉపయోగించటానికి ఎలా మనసొప్పుతుంది? అది మన సనాతన ధర్మానికి, హిందూ మతానికి ఏ విధమైన గౌరవాన్ని తెచ్చిపెడుతుందో ఆలోచించాలి. ఆదిశంకర భగవత్పాదుల వారు, స్వామి వివేకానందుల లాంటి వారు మహానుభావులు ఈ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి ఇటువంటి భాష ఉపయోగించారా? ఇటువంటి భాష ఉపయోగించి ఎదుటివారిని ఓడగొట్టారా? వాళ్ళు జ్ఞానంతో ఎదుటివారిని ఓడగొట్టారు. ఇలాంటి దుర్మార్గమైన భాష ఉపయోగించి కాదు కదా. కాబట్టి ఎవరైనా సరే, వాద ప్రతివాదులు ఎవరైనా సరే, రెండు వర్గాల వారు కూడా మన ధర్మానికి, మన మతానికి సంబంధం లేని ఒక విధి విధానాలను కొనసాగిస్తున్నారు. అది పరమతస్థులలో మన మతాన్ని, మన ధర్మాన్ని పలచన చేస్తుంది. దాంతోపాటు ఈ వ్యక్తిగత దూషణలు ద్వేషాన్ని పెంచి ఎప్పటికీ కూడా కలుసుకోవడానికి అవకాశం లేని విధంగా అడ్డుగోడలు నిర్మిస్తాయి. దానివల్ల హిందూ మతం ఏ విధంగా బలపడుతుంది అనేది కూడా ఆలోచించుకోండి. నిజంగా హిందూ మత పటిష్టతకు మనం ప్రయత్నం చేసే వాళ్ళమైతే ఈ విధంగా ఎప్పుడూ చెయ్యం. ఆలోచన రహితంగా మన వ్యక్తిగత ద్వేషాలను ఇందులోకి చొప్పించి హిందూ మతం అనే పేరుతో మనం సాగిస్తున్నటువంటి, సనాతన ధర్మం పేరుతో మనం సాగిస్తున్నటువంటి ఈ యొక్క ప్రచారం మన మతానికి, ధర్మానికి చాలా హాని చేస్తుంది. ఇది నేను ఏ ఒక్కరి వర్గానికి, ఏ ఒక్కరికి సంబంధించి చెప్పట్లేదు. రెండు పక్కల మిస్టేక్స్ జరుగుతున్నాయి. రెండు పక్కల వాడకూడని భాష వాడుతున్నారు. దానికి ఇద్దరి దగ్గర కంటెంట్ ఉంది. ఒకరి దగ్గర ఎక్కువ ఉండొచ్చు, ఒకరి దగ్గర తక్కువ ఉండొచ్చు, ఒకరి దగ్గర ప్రశ్నలు ఉండొచ్చు, ఒకరి దగ్గర జవాబులు ఉండొచ్చు. కానీ ఇద్దరూ అదే పందా ఉపయోగించుకుని ఒకరి నుంచి ఒకరు మాటల ద్వారా అవతల వారిని ఓడగొట్టే ప్రయత్నం చేయాలంటే, మాటలు, చేతలు ఈ రెండూ కూడా ధర్మ విరుద్ధంగా ఉన్నప్పుడు అవి సమాజాన్ని మెప్పించలేవు, సమాజాన్ని నొప్పిస్తాయి, సమాజానికి మేలు చేయలేవు, సమాజానికి కీడు చేస్తుంది. మీ పోరాటాన్ని విజయపదంలో నడిపించలేవు, మీ పోరాటం విఫలమవుతుంది. ఎవరిదైనా సరే ప్రశ్నలు సంధించేవారు, సమాధానాలు చెప్పేవారు. ఇది కాదు చర్చల పద్ధతి, ఇది కాదు ప్రశ్నలు లేవనెత్తే పద్ధతి, ఇది కాదు సమాధానాలు చెప్పే పద్ధతి, ఇది కాదు విమర్శ చేసే పద్ధతి, ఇది కాదు. భగవంతుడు అంటూ ఒకడు ఉన్నాడు. మనందరం భగవంతుని నమ్మేవాళ్ళం. ఆయన సత్యాన్ని, ధర్మాన్ని ఇష్టపడతాడు, ప్రేమను ఇష్టపడతాడు, సహనాన్ని ఇష్టపడతాడు, శాంతాన్ని ఇష్టపడతాడు. అటువంటి భగవంతుడు మనం ఈ యుద్ధంలో గెలవడానికి ఎలా పడితే అలా మాట్లాడితే సంతోషిస్తాడా? ఈ మాటలు భగవంతుడు వింటుంటాడు కదా. భగవంతుడు సర్వవ్యాపి అంటాం కదా, అంతటా ఉంటాడు అంటుంటాం కదా. మనలోనే ఉన్నాడు కదా, మన చుట్టూ ఉన్నాడు కదా.
మనం వాడే ఈ భాషని ఆయన విని ఆనందిస్తాడా? ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం, రావణ బ్రహ్మ గొప్ప భక్తుడు, శివభక్తుడు. కానీ అధర్మాన్ని ఆశ్రయించాడు, దుర్మార్గం చేశాడు, సీతమ్మ తల్లిని అపహరించాడు, దుర్భాషలాడాడు రాముణ్ణి. అతను చేసిన ప్రతి పని, మాట్లాడిన ప్రతి మాట పాపాన్ని మూటగట్టి అతని తపస్సును హరింపచేసి చివరికి మృత్యుంజయుడిగా ఉండవలసిన వాడు మొత్తం వంశం నాశనం చేసుకున్నాడు. కరెక్ట్గా లేదండి. భాషను మార్చుకోండి, ధర్మయుద్ధం చేయండి, సంస్కారవంతమైన భాషను ఉపయోగించండి. లేకపోతే ఎందుకు పనికి రాకుండా పోతాం. సాయిరాం.